ఏం ఈశ్వరమ్మవు ఇవాళ సత్రంలో ఆట పెట్టించావు, భలే బాగుందే. ఏదో పెట్టించాలే నాయన. ఏ బుల్లి, నువ్వు నేనే ఆ ఏళ్ళ నాకు దెబ్బ తగిలితే పసరేశావు. అవును. అశ్విని, ఆట భలే బాగా ఆడేశావు. వీడెవడు? ఇతగాడు మా కోలవాడే. తోలో కలిస్తే తోలుకొచ్చా. వీడు మూగవాడు, మా తమ్ముడు. అయితే ఈ దండు నేసుకుని మా ఊరి మీదకి వచ్చావు అన్నమాట. దండ ఎత్తానంటే మరి ఈ ఊళ్ళోనేగా మా పెద్దత్త చిన్నల్లుడి ఆ కడసారి మేనకోడలి మొగుడు ఉండేది. ఆయన కోటలో కాస్త జాగ ఇప్పిస్తాడో ఏమో అని వచ్చాం. తీరా వచ్చేటప్పటికి ఆయన లేడు. ఆడు లేకుంటే నేనున్నాగా. రేపు కోట ముందుకు వచ్చి నా పేరు చెప్పు, లోనకు రానిస్తా. రండి వెళ్దాం. బుల్లెవు, నిన్ను చూసిన సంతోషంలో వచ్చిన పనే మర్చిపోయా. ఈశ్వరమ్మవు లంక నుంచి పెళ్లి కొడుకు వచ్చాడు. అదే రాజుగారికి కాబోయే అల్లుళ్ళే. ఆడికి మంచి తేగలు కావాలంటే. రాజుగారి అల్లుడు తేగలు తింటాడా? ఏంటా మాట? అబ్బే కోపడకండి, తేగలు తినే వాళ్ళకి మా ఆట నచ్చుతుంది కదా అని. ఓ అదే, కోటలో కూడా నీ ఆట పెట్టించమంటావా? సరేలే. ఈశ్వరమ్మవు తేగలు భలే బాగుండాయి, మంత్రి గారు మెచ్చుకుంటారులే. రండి వెళ్దాం. గండా, ఇంకా ఎంత దూరం నడవనురా? మన సుఖాసన మెచ్చట ఇది మహారాజా. ఆ మాత్రం మాకు తెలుసురా, కానీ అలా అడగడం రాజలక్ష్మి. అన్నా, పెళ్లి చూపులకు వచ్చేస్తున్నారు. నే చెప్పిందంతా గుర్తుందా? ఓ ఓహో, ఎంత అందం, ఏమి గమనం, ఆ గమనంలోనే శమనం. హాయ్ ఆర్యపుత్రి కా కలువలు నీ కళ్ళు కమలము నీ మోము, శ్రీకారముల వంటి చెవులు నీవి, తామరతూడులే తరుణి నీ బాహుల్, కంఠము శంఖనే కలికి నీది, నూగారు కన్ననులే గౌను సన్నమై సున్నయైపోయని అన్ను నిన్న, బుసబుస పొంగారు మిసమిసలాడు నీ అవయవాలన్నీ ఓ అర్జనేత్రి, నీకు తగినట్టి పురుషుడనే నిజము, నాకు తగినట్టి చిన్ని పొన్నాదివీవు, మనకిటు రాసి పెట్టిన కథాన పెళ్లి చూపులకని మన కళ్ళు కలిసే. మహానుభావ, వృధాగా నన్ను వర్ణించేస్తున్నారు. నేను రాకుమారి ప్రియసఖిని, మకరికను. మకరిక లంకరాజు కుమారులు వారి లక్షణం చూపించారు. అక్కడ అందరినీ తమతో సమానంగా చూస్తారు. అంతే అంతే, సమయానికి జ్ఞాపకం చేశారు. చెప్తాం. మర్యాదకి ఒక్క ఫలం. మహానుభావ, మకరిక తమరి ఆసనాన్ని చెప్తాం. ఇదేం పట్టరాజు, చక్రవర్తి గుర్తులు ఇలాగ చదవడం నేనైతేనా? మహేంద్రజిత్, వీరేనా లంకరాజకుమారులు? అవును ప్రభు. వీరేనా నిశుంభమామ గారు? వందనములు. మీరేనా అత్తగారు? కారమండి. ఓ, చూచి చూడగానే తెలుసుకున్నా. చీసౌ రాజకుమారికి ప్రియ శుభమంగళ కళ్యాణ. వరసలు తర్వాత ముందు మీ వీర ప్రతాప సాహస ధైర్య ఘనతలేపాటు చూడాలి. అవి లేండి. గండా ప్రభు, తగిలించు సంఖ్యలు. అయ్యో అన్నా, కాదు కాదు, మహామంత్రి
నాకు సంఖ్యలు వేశారు. చంపుతారా? చెరలో వేస్తారా? ఉరి తీస్తారా? భయపడకు రా కుమార్, అలాగేమీ జరగదు. నాకు కాబోయే అల్లుడు నా అంతటి బలశాలి కావాలి. అది పరీక్షించే పద్ధతే. ముందు ఆ సంఖ్యలను తెంపండి, తర్వాత పెళ్లి చూపులు. అదేమిటండి, పెళ్లి చూపులకు వస్తే వారికి చేసే మర్యాద ఇదే. విచారించుగామి, అలాగేమీ జరగదు. ముందు వారు నా సంఖ్యలను తెంపని, తర్వాత నాకు జరగని మర్యాదలు కూడా జరిపిస్తాను వారికి. అంతే కదమ్మాయి? అంతే నాన్న, ఎప్పుడు మీ మాటే నా మాట. విన్నావా రాకుమార్? తండ్రికి తగ్గ కూతురు, అలాగే మామకు తగ్గ అల్లుడు కావాలి నాకు. తెంచుకోండి సంఖ్యలు. అలాగే మహారాజా, మీరు మహావీరులు, మీతో తూగాలిగా. మీరు చెప్పినట్టే చేస్తాను. కాస్త గడువు పెంచండి. గడువా? అలాగే ఇచ్చాం. మహేంద్రజిత్, వారిని అంతవరకు ఇక్కడే ఉంచండి. చిత్తం, ఉంటాను. ఈ సకల గౌరవాలు ఇలాగే జరిపిస్తూ. అలాగే మంత్రి గారు వారిని తగు మర్యాదలతో చూడండి. మీ రా అమ్మా. గండ సంకళి తీసి నాకేం చేయాలో తోచలే. తెలివైన వాడివేరా, గడువు అడిగావు. నీ తమ్ముణ్ణిగా అన్నా. ఆ మాట అనొద్దన్నానా? అవును మహామంత్రి. అబ్బా, ఏమైనా సరే, ఎన్ని నాళ్ళైనా సరే ఈ గొలుసులు తెంపాలి. పురే పురే అనిపించుకోవాలి. అబ్బో తినుగు. ఎవరది? నవ్వుతూనే కన్నుకొడుతున్నావే. చిన్నది సైగ చేసిన కన్నుకు ధన్యవాదములు. కన్ను హుషారుగా ఉన్నది పూలవాల్యడ. ఏమిటండి వర్ణన? నీ వంటి కన్యామణులు కనిపిస్తే కౌలు ఇంతేగా మరి. అంతేనా అండి? అంతే. అది సరే, నీవిలా వచ్చేందుకు? అన్నట్టు మర్చాను, మహారాణి గారు మీకు ప్రసాదం పంపించారు. ప్రసాదం? ఓ చూసావా మన ప్రభావం. ప్రసాద కార్యదర్శిని కాగానే ప్రసాదం వచ్చేసింది. మహారాణి గారు పంపించారా అంటే ఆశీర్వదించారన్నమాట. అయితే యువరాణి కూడా. అరే అదేమిటి, యువరాణి పేరు ఎత్తితేనే అసూయపడుతున్నావు? నీ ఒంటికి పడదా ఏమిటి? ఆగండి, అలా చేయకండి. ఇక ఏం చేసినా ఆదోరే. కోటకి అల్లుడుగా పోతున్నాడు. వెళ్ళండి. ఉండండి ఉండండి, బిలబలాక్షులు గరగలలు తలచి ఏం కావాలో కోరుకోండి. నాకు బంగారపు గాజులు కావాలి. నాకు దండకడగాలు కావాలండి. నాకు పట్టిడు కావాలి. కంఠం వేసుకోకు. మంది వట్టి గౌరవోద్యోగమే, జీతం నాతో లేదుగా. ఇవన్నీ ఎలా ఇవ్వగలను? దొరవు, వాళ్ళ గోళ మీకు తెలవలా? రేపు అమాస కదో, కొల్లారం బండి తీస్తారుగా. రాజనగరాన్ని మంత్రి గారు కొల్లగొడతారు. ఏమిటి, రాజుగారి నగరాన్ని మంత్రి గారు కొల్లగొడతారా? అంత అయోమయంగా ఉందే. దొరవు, ఓహో, అర్థమైంది అర్థమైంది. మేము స్వయంగా వెళ్తాం. ఆ కొల్లేమిటో మేము చూస్తాం. మీకేం కావాలో అవన్నీ తెస్తాం. సరే సరే కాదు, పురే పురే అనండి. మన శ్రీపుర నాయకుడు ఎక్కడున్నాడు? ఇన్నాళ్ళ నుంచి కోటలోనే ఉన్నాడా? నాయనా, మీ మాటల్ని బట్టి చూస్తే నాకు అనుమానంగా ఉంది. మీ నాయకుడు